Hello everyone, this is Sunita. Welcome to my channel Test with Sunita. So today we will discuss about how to write our first test in Playwright. Okay, so దీనికి మనం మెయిన్లీ ఫాలో అవ్వాల్సింది 3 స్టెప్స్. ఒకటి, క్రియేట్ ఎ న్యూ ఫైల్ అండర్ టెస్ట్ ఫోల్డర్. టెస్ట్ ఫోల్డర్లో న్యూ ఫైల్ని క్రియేట్ చేయండి. నెక్స్ట్, ప్లేరైట్ టెస్ట్ మాడ్యూల్ని మన ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్, టెక్స్ట్ బ్లాక్ని క్రియేట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం ప్లేరైట్ టెస్ట్లో ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటాము అంటే యూజువల్గా టెస్ట్ ఫంక్షన్, టెస్ట్, ఎక్సెప్ట్ ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే టెస్ట్ ఫంక్షన్ డిక్లేర్స్ ద టెస్ట్ అండ్ అంటే మన ప్రోగ్రాంలో రాసి ఎన్ని టెస్ట్లు ఉన్నాయో అవన్నీ ఈ టెస్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తే ఎక్సెప్ట్ ఫంక్షన్ అసెర్షన్స్ రాయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రెండు మనం ఈ బ్లాక్ నుంచి ప్లేరైట్ టెస్ట్ బ్లాక్ నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ టెస్ట్ బ్లాక్ రాస్తాం. ఓకే, క్రియేట్ టెస్ట్ బ్లాక్ని క్రియేట్ చేస్తాం. సో ఇది ఎలా ఉంటుందంటే విఎస్ కోడ్కి వెళ్ళండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ అయినా క్రియేట్ చేయండి, లేదు అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ ఫైల్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మై శాంపిల్ డెమో ప్రాజెక్ట్, ఇది నాకు ప్రాజెక్ట్ sample1 spec.ts. సో నేను టీఎస్ ఫైల్ కాబట్టి టీఎస్ ఎక్స్టెన్షన్తో రాసుకుంటున్నాను. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి, ఇంపోర్ట్ చేసుకోవాలి ఫైల్స్. ఏమేమి ఇంపోర్ట్ చేసుకోమని చెప్పాలి, ఇంపోర్ట్ టెస్ట్, ఎక్స్పెక్ట్ రెండు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటి, టెస్ట్ కామా ఎక్స్పెక్ట్. సో టెస్ట్ని ఎక్స్పెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కర్లీ బ్రేసెస్, ఇవి సింగిల్ కోట్స్ కాదు. ఓకే, లెట్ మీ క్లియర్ ఇట్ అవుట్. సో ఇక్కడ మనం టెస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ ఈ రెండు తీసుకుంటున్నాం ఫ్రమ్ ఎక్కడి నుంచి, ప్లేరైట్ టెస్ట్ నుంచి. ఓకే, ప్లేరైట్ టెస్ట్ నుంచి ఇవి రెండు తీసుకుంటున్నాం. సో దీన్ని సింగిల్ కోట్స్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇది అయిపోయింది ఇంపోర్ట్ చేసుకోవడం, ఫైల్ క్రియేషన్ అయిపోయింది, ఇంపోర్ట్ చేసుకోవడం అయిపోయింది. తర్వాత టెస్ట్ బ్లాక్ని రాయాలి. ఓకే, సో టెస్ట్ బ్లాక్ రాయాలి అంటే దానికి మనం టెస్ట్ ఫంక్షన్ని టెస్ట్ బ్లాక్ యూజ్ చేస్తాం. దీనికి పారామీటర్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే 2 పారామీటర్స్, టైటిల్ స్ట్రింగ్ అండ్ బాడీ. సో టైటిల్ ఆఫ్ ది టెస్ట్ అండ్ బాడీ ఆఫ్ ద టెస్ట్ మొత్తం ఒక బ్లాక్ కింద తీసుకుంటే ఆ బ్లాక్లోనే బాడీ రాసి దానికి ఒక టైటిల్ ఇస్తాం. ఫస్ట్ పారామీటర్ ఏమో టైటిల్, సెకండ్ మొత్తం కూడా బాడీ. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి గూగుల్ పేజ్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే మై ఫస్ట్ టెస్ట్ డెమో టెస్ట్ కేస్, మై ఫస్ట్ డెమో టెస్ట్ కేస్. ఓకే, ఇది నా ఫస్ట్ డెమో టెస్ట్ కేసు. తర్వాత యాక్చువల్గా టెస్ట్ స్క్రిప్ట్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఎసింక్రోనస్ ఫార్మాట్ని ఫాలో చేస్తాయి. సో మనం ఆ కీవర్డ్ని ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఎసింక్కి వచ్చేసి మీరు కింద చూస్తే ఎసింక్ వచ్చేసి పేజ్ టెన్స్ టు, అంటే ఎసింక్రోనస్ ఫార్మాట్ ఈ పేజ్ ఫాలో అవుతుందని ఎసింక్. ఓకే, within this page, within the braces it is page. Okay, next this ending brace వచ్చేసి టెస్ట్ బ్లాక్ ది. సో దాని వదిలేండి పేజ్ that tends to rest of the block. సో ఇక్కడ మనం టెస్ట్ బ్లాక్ని ఇనిషియేట్ చేసాం. ఇప్పుడు బాడీ ఆఫ్ ది టెస్ట్ రాయాలి. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే google.com పేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో పేజ్ డాట్ గో టు ఫంక్షన్ అండ్ దీని ఫంక్షనాలిటీ ఏంటంటే URL. ఓకే, ఇట్ హ్యాస్ ద URL. సో మనం google.com కదా, సో జస్ట్ గో హియర్ అండ్ టేక్ ద google.com పేజ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాజ్ google.com. సో నేను ఈ పేజ్ని కాపీ చేసుకుంటున్నాను, ఈ లింక్ని కాపీ చేసుకుంటున్నాను. దాన్ని తీసుకొచ్చి సింగిల్ కోట్స్లో
ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఓకే, google.com. ఇదంతా కూడా మనకు అవసరం లేదేమో. లెట్ మీ క్లియర్ ఇట్ అవుట్. google.com. ఓకే, విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ google.com. మీరు సెమీకోలన్ ఎండ్ ఆఫ్ ది సెమీకోలన్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో ఇది బాడీ జస్ట్ ఓపెన్ చేయడం చూపిస్తున్నాను నేను. దీన్ని మాత్రం రన్ చేద్దాం. కంట్రోల్-S చేయండి, టెర్మినల్కి వెళ్ళండి, న్యూ టెర్మినల్ తీసుకోండి. సో ఇక్కడ మనం కమాండ్ ఏంటి, npx playwright. మనం ఒకటే రన్ చేయాలనుకుంటున్నాం, మై శాంపిల్ డెమో ప్రాజెక్ట్ ఒకటే రన్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి టెస్ట్ మై శాంపిల్ డెమో ప్రాజెక్ట్. రన్నింగ్ 1 టెస్ట్ యూజింగ్ 1 వర్కర్. ఓకే, సో ఇది ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఇష్యూ చూడండి. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే గో టు పేజ్, ఎర్రర్ పేజ్ గో టు మేబీ ఫ్రేమ్ వాజ్ డిటాచ్డ్ ఆర్ కాలాగ్ వెయిటింగ్ అంటిల్ లోడ్. ఇది మన మెయిన్ ఎర్రర్. వెయిటింగ్ అంటిల్ లోడ్ అంటే ఇది లోడ్ అవ్వడానికి నువ్వు వెయిట్ టైం ఇవ్వలేదు, దేనికి పేజ్ డాట్ గో టు ఫంక్షన్కి వెయిట్ టైం ఇవ్వలేదు అని చెప్తుంది. అంటే మనం ఇక్కడ ఎసింక్రోనస్ అని ఇచ్చినప్పుడు ఎసింక్రోనస్ కీవర్డ్ని ఫాలో చేయాలి. అంటే వెయిట్ ఇవ్వాలి ఇక్కడ ఈ పేజ్కి, వెయిట్ ఆఫ్ పేజ్ డాట్ google.com. సో నేను ఇక్కడ ఇప్పుడు మీరు కింద టర్మినల్ చూడండి, Ctrl+C క్లియర్ చేస్తా. క్లియర్. ఓకే, సేమ్ కమాండ్ రన్ చేద్దాం. npx playwright test my sample demo. నేను ఇది హెడెడ్ మోడ్లో చేయాలనుకుంటున్నా, తెలుసు కదా, హెడ్లెస్ మోడ్, హెడెడ్ మోడ్లో రన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో రన్నింగ్ 1 టెస్ట్ యూజింగ్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇది ఫెయిల్ అయింది. వై? ఈజ్ ఇట్ నాట్ సేవ్డ్ ఆర్ వాట్? Ctrl+S, ఇక్కడ Ctrl+C క్లియర్. npx సేమ్ కమాండ్, npx playwright test my sample demo project headed mode running 1 test using. ఓకే, సో ఇక్కడ పాస్ అయిపోయింది. ఇది యాక్చువల్గా మనం ఇందాక ఇచ్చిన లింకు అది తీసుకోలేదు. ఓకే, సో ఇక్కడ ఇది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను ఆ పేజ్లో వెయిట్ టైం పెట్టాలి అనుకుంటున్నాను. అదర్వైజ్ ఆ టెస్ట్ దగ్గర, ఐ మీన్ సెర్చ్ దగ్గర పేజ్ సెర్చ్ కనపడుతుందా లేదా అని చూడాలనుకుంటున్నాను. అది చూడాలి అంటే నేనేం చేస్తానంటే ఇంకొక await ఫంక్షన్ రాస్తున్నా. సారీ, await ఆఫ్ పేజ్ డాట్. సో ఈ పేజ్లో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. వెయిట్ ఫర్ టైమ్ అవుట్. ఓకే, ఈ టైం అయిపోయేంత వరకు ఆ పేజ్ని అక్కడ వెయిట్ చేయమంటాను. ఓకే, వెయిట్ ఫర్ టైమ్ అవుట్. ఇక్కడ 2 seconds ఇస్తున్నాను నేను, 2 seconds. ఓకే, సో తర్వాత దీన్ని Ctrl+S సేవ్ చేయండి. సేవ్ చేసి మళ్ళీ సేమ్ కమాండ్ ఇక్కడ రన్ చేయండి. npx playwright test my sample project. సో ఇది ఓపెన్ అయ్యింది, ఒక 2 seconds వెయిట్ చేసింది. ఇప్పుడు వెయిట్ చేసిన తర్వాత ఆ సెర్చ్ పేజ్ కనిపిస్తుందా లేదా అనేది చూడమంటున్నాను నేను. అంటే ఆ పేజ్ లొకేటర్ సెర్చ్ అనేది ఉందా లేదా, విజిబుల్ ఉందా లేదా అని చూడమంటున్నాను. సో ఇక్కడ అంటే నేను అది ఎందుకు రాస్తున్నానంటే మీకు మనం ఇక్కడ టెస్ట్ని ఎక్స్పెక్ట్ని యూస్ చేసుకుంటున్నామని చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ ఫంక్షన్ కూడా ఎలా ఉంటుందో చూపిద్దామని. ఓకే, await expect. సో ఎక్స్పెక్ట్ ఒక పేజ్ తీసుకుంటున్నాను నేను, పేజ్ డాట్ లొకేటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ పేజ్లో సెర్చ్ కనిపిస్తుందా లేదా అని చూడడానికి ఆ పేజ్లో పేజ్ డాట్ లొకేటర్ ఇచ్చాను. సో పేజ్ డాట్ లొకేటర్ నేను వచ్చేసి దాన్ని పాత్ తీసుకుంటా. సో ఇక్కడ గూగుల్కి వెళ్ళండి, దీన్ని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అనండి. సో ఇక్కడ ఏముంది, ఐడి ఉంది. సో ఐడి తీసుకుంటాను నేను. లొకేటర్ వచ్చేసి ఇది ఐడి. ఓకే, ఈ ఐడితో ఏం చేయమంటున్నా, డాట్ టు బీ ఫంక్షన్స్ టు బీ విజిబుల్. సో మీరు ఇక్కడ చూస్తే టు బీ విజిబుల్. ఓకే, విజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయమంటున్నాను. ఓకే, సో విజిబుల్ అయిందో లేదా అని చెక్ చేసిన తర్వాత మనం వెయిటింగ్
ఇద్దాం, ఎందుకంటే మనకి తెలియాలి కదా అది చూసిందా లేదని. వెయిట్ పేజ్ డాట్ వెయిట్ ఫర్ టైమ్అవుట్, ఓకే. వెయిట్ ఫర్ టైమ్అవుట్ ఒక 2 seconds ఇద్దాం, మనకి పేజ్ కనిపిస్తే చాలు కదా, 2 seconds. ఓకే, సో ఇది మొత్తం. ఇప్పుడు Ctrl+S సేవ్ చేయండి. సేవ్ చేసి టెర్మినల్కి రండి. సేమ్ కమాండ్ మళ్ళీ రన్ చేయండి. npx playwright test sample demo project in headed mode. సో 1 test using 1 run. సో ఇక్కడ ఇది రన్ అవుతుంది. ఓకే, సో రన్ ఎర్రర్ వచ్చింది. ఎక్కడ అంటే టు బీ విజిబుల్ విత్ టైమ్అవుట్ 5 వెయిటింగ్ ఫర్ ద లొకేటర్. ఈ దీనికోసం వెయిట్ చేయడంలో టైం. ఓకే, మనం ఇక్కడ సో మన కోడ్ ఫెయిల్యూర్ ఎందుకయిందంటే ఇప్పటి వరకు ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు ఇది లొకేటర్ లాగా తీసుకోకుండా అది ఒక టెస్ట్ లాగా తీసుకుంటుంది. సో టెక్స్ట్ కోసం ఎత్తుక్కుంటుంది కాబట్టి అది అవ్వదు. హ్యాష్ ట్యాగ్ తీసుకుంటే ఇది ఒక లొకేటర్ కింద తీసుకుంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్రౌజర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ లొకేటర్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది. హెచ్టిఎంఎల్ పేజ్లో ఉన్న లొకేటర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. ప్లస్ అట్లా ఉంటుందంటే వెన్ ద గూగుల్ ఓపెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇట్ షోస్ యాక్సెప్ట్ ఆల్, అగ్రీ బటన్ అట్లా అయినా చూపించవచ్చు. సెర్చ్ బాక్స్ ఒక్కోసారి బ్లాక్ అయ్యి ఉండొచ్చు. సో అట్లాంటి టైంలో ఈ లొకేటరు విజిబుల్ ఉండదు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే అది 100% ఎక్స్పెక్టెడ్ బిహేవియరే. సో దానికి గెట్ బై రోల్ ఫంక్షన్స్ అని కానీ ఇట్లా మార్చుకుంటూ కన్సెంట్ పాపప్స్ అని యూస్ చేసి మనం ఇది ఇంకా ఎఫిషియెంట్గా తీసుకురావచ్చు. బట్ ఫర్ నౌ నేను ఇది క్రోమ్లో ఉన్న క్యాష్ మొత్తం క్లియర్ చేసి రన్ చేస్తున్నాను. సో మనం ఈ కమాండ్ రన్ చేద్దాం. playwright test sample project spec.ts headed mode. Okay, one test, open the Google. Okay, next. So if you see one test code passed, మనం వన్ టెస్టే కదా రన్ చేసింది, వన్ టెస్ట్ కోడ్ పాస్ట్. ఇప్పుడు npx రిపోర్ట్ చూద్దాం. playwright మనం రాసిన టెస్ట్లో అన్నీ వర్క్ అయినాయా లేదా, షో రిపోర్ట్, npx playwright షో రిపోర్ట్. ఇక్కడ రిపోర్ట్ జనరేట్ అయింది చూడండి. ఈ రిపోర్ట్లో మీరు ఏమేమి రాశారు అంటే బిఫోర్ హుక్స్, నావిగేట్ టు దిస్ పేజ్ అండ్ వెయిట్ ఫర్ సమ్ స్పెసిఫిక్ టైము అండ్ ఎక్స్పెక్ట్ దిస్ లొకేటర్ ఈజ్ విజిబుల్ ఆర్ నాట్ అండ్ వెయిట్ ఫర్ టైమ్ అవుట్. ఇది మన కోసం వెయిట్ ఫర్ టైమ్ అవుట్ రాసుకోండి. ఇలాగా ఆఫ్టర్ హుక్స్. సో ఇది మొత్తం పాస్ అయ్యింది. సో మొత్తం ఎన్ని టెస్ట్లు, ఒక టెస్ట్, అది దట్ గాట్ పాస్డ్. ఓకే, సో ఇలాగా ఫస్ట్ టెస్ట్ని రన్ చేస్తాం. ఇలా ఫస్ట్ టెస్ట్ని రన్ చేసేటప్పుడు ఇందులోనే మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్లు అయినా రాసుకోవచ్చు. ఒక టెస్ట్ బ్లాక్ రాసాం కదా, సో ఇట్లాంటి నెంబర్ ఆఫ్ టెస్ట్ బ్లాక్స్ రాసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ప్రాక్టీస్ ఇట్ and you will get more blockers in the first test itself. So try to resolve those and you will get more idea where and why it is failing. Thank you.